బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళ కోసము నేను బీట్రూట్ చపాతీ రెసిపీ చేస్తున్నానండి. ఈ బీట్రూట్ చపాతీకి కాంబినేషను చామగడ్డ ఫ్రైతో తింటున్నామండి. చామగడ్డ ఫ్రై చాలా బాగుంటుంది చపాతీకి. మీరు కూడా ఈ చామగడ్డ ఫ్రై రెసిపీ చూడాలనుకుంటే ఛానల్లో ఉందండి, చూడండి. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. బీట్రూట్ ముక్కలను వేసుకొని మిక్సీలో ఇందులో 4, 5 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలను వేసుకొని పేస్టులాగా పట్టి పక్కకు పెట్టుకోవాలి. గోధుమ పిండి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బీట్రూట్ పేస్టుని వేసుకొని కలుపుకోవాలి. నేను ఎలాంటి వాటర్ కూడా వేసుకోలేదు, బీట్రూట్ పేస్ట్ మాత్రమే సరిపోయింది. కలిపి పెట్టిన పిండిని ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకొని ఉండలుగా చేసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక చపాతీలను వేసుకొని ఆయిల్ పెట్టుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా కాల్చుకోవాలి. ఎంతో రుచికరమైన బీట్రూట్ చపాతీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ బీట్రూట్ చపాతీ తినడం వల్ల బ్లడ్ లెవెల్ అనేది పెరుగుతుంది, ఫేస్లో గ్లో అనేది వస్తుంది. హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు ఇంట్లో చేసి పెట్టండి. థ్యాంక్ యూ.